మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। ఈ ముగ్గురు మహాత్ములు కూడా వారి యొక్క మార్గదర్శకంలో మేమందరం కూడా ఈరోజు ఉస్మానాథ భక్త బృందంలో ఉన్నాము అని అంటే వారి ముగ్గురు యొక్క చలవ వారి యొక్క కృప వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఇక్కడ మేము ముందు నిలబడగలిగే స్థాయికి ఉన్నామంటే కేవలం వాళ్ళ యొక్క కృప. కనుక వాళ్ళని అందరినీ స్మరించుకోవడం కూడా చాలా ఉత్తమమైన విషయం. కొంచెం చెప్పాలంటే భావోద్వేగం వస్తుంటారు కనుక స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అనేలా భావించవద్దు. అలాగే ఈ వ్రతకల్పం అనే పుస్తకము రావడానికి మెయిన్ కారణము మనం ఏలూరు మూర్తి గారు, ఏలూరు సత్యనారాయణమూర్తి గారు బృందావనం వచ్చినప్పుడు చెప్పేవారు ఇట్లా వ్రతకల్పం చేస్తున్నా అని చెప్పేసి. ఒకసారి మమ్మల్ని ఆహ్వానించారు వాళ్ళు. మేము ఏలూరుకి వెళ్ళాము. ఏలూరుకి వెళ్ళాక చూసాము, అక్కడ రాజారావు గారు చేయించారు ఈ వ్రతము. అక్కడ చూసినాక మాకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించినాక ఉస్మానాథ్ ప్రపంచంలో నేను 15 ఏళ్ళు చూస్తున్నప్పుడు ఎవరు కూడా చేసినట్టు దాఖలాలు కనబడలేవు నాకు. నేను వచ్చిన 15 ఏళ్లలో అయితే ఇది కూడా మళ్ళీ ఎందుకు పునరుద్ధరించలేదు అని చెప్పేసి ఒక ఆలోచన అప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను చేయాలి దీన్ని అని చెప్పి అనుకున్నాను. పుస్తకం ఇవన్నీ ఆలోచన లేదు, ఈ వ్రతం నేను చేయాలి ఎప్పుడైనా ఒకసారి అని ఒక ఆలోచనతో ముందుకు వస్తే ఆ ఆలోచన కాస్త ఆచరణలోకి వచ్చింది. అయితే ఏ విధంగా చేయాలి, ఏం సంగతి అనేది ఏం ఆలోచన లేదు నాకు. అయితే ఒకసారి పసుమర్తి విజయలక్ష్మి అమ్మగారు విజయవాడలో కలిశారు మమ్మల్ని. మేము కలిసాము ఆమెను ఈ 1 year సప్తాహం వరంగల్లో ఉన్నప్పుడు. వెళ్ళి కలిసినప్పుడు ఆమెతోని కూర్చొని మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు తెలిసినాయి మాకు.
వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇద్దరు ఉండి కూడా బాబురావు గారు అమ్మగారు ఇద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత కూడా విజయలక్ష్మి అమ్మగారు చాలా కార్యక్రమాలు చేశారు. చాలా బెంగాలీ సోనాముకి వెళ్ళి బెంగాలీ పాటలు నేర్చుకొని ఆమె బెంగాలీ పాటలు రాయడం కూడా జరిగింది. అందులోంచి ఒక పాట మా అబ్బాయికి నేర్పించింది. ఆమె తోని మాట్లాడినప్పుడు నిజంగా అనిపించింది జ్ఞాన కన్య అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్పింది. చక్కని గాయకురాలు కూడా ఆమె అందరికీ సుపరిచితురాలే. ఉస్మానాథులు సర్వప్రసంగం అని చెప్పి మనకందరికీ తెలుసు. అందుకని చెప్పేసి మొన్న జూన్లో ఉస్మాన్ల కళ్యాణం చేశాము. ఆ కళ్యాణం కూడా పుస్తకం కూడా ఒకటి చేశాము. తర్వాత ఇప్పుడు 6 నెలలకు ఉస్మానాథ వ్రతకల్పం కూడా పుస్తకం రిలీజ్ చేసి చేశాము. గురుగారు చెప్పారు, లక్ష్మీచంద్రరావు గారు చెప్పారు, సాధన ఉంటే బోధన చేయాలని చెప్పేసి
ఆ విషయం బాగా నచ్చి నాకు ప్రతి వాక్యాన్ని కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే దాంట్లో భాగంగానే కళ్యాణం చేయడం జరిగింది ఇక్కడ, అలాగే వ్రతం కూడా చేయడం జరిగింది. ఎంతో వ్యయ ప్రసారాలకు వచ్చి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే 10 మందికి తెలియాలి, ఆ 10 మంది కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంత అంకు ఆర్భాటంతో మందిరంలో చేయడం, సెంట్రలైజ్ చేయడం. ఎందుకంటే అందరు వస్తారు, అందరు చూస్తారు, చూసి బాబా ఎవరి మనసులో దూరితే ఎవరో ఒకటి చేసుకుంటారు కదా, చేసుకుంటే మా ఆశయం నెరవేరుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరూ కూడా వచ్చి బాబా యొక్క వ్రతాన్ని విని చూచి ధరించినందుకు కూడా మీకు ధన్యవాదాలు. అలాగే మన ఇండ్లలో ఇది పెద్ద కష్టమైన పని కాదు, పెద్ద ఇది కాదు, మనం సులభం కూడా చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు కళ్యాణం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా హంగామా ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది అని చెప్పేసి. ఇందులో ఏమీ లేదు. మనము కళ్యాణం చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో విశేషమైన దినాలు ఏమైనా ఉంటే, బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, షష్ఠి పూర్తి కానీ, గృహప్రవేశం కానీ ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. ఏం లేదు, 2 ఫోటోలు పెట్టుకొని 2 ఫోటోలకు దండలు వేసేసి కొత్త బట్టలు పెట్టేసి ఇక్కడ మంగళసూత్రము మెట్టలు రెడీమేడ్ దొరుకుతాయని పెట్టేసి పుస్తకం ఉంది. మనము ఇంట్లో ఎవరైనా ఒక మంచి పుస్తకం చదివి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్లో మేము మన ఇంట్లో బంధువులు, మన చుట్టాలు వాళ్ళని పిలుచుకొని కూడా సత్యనారాయణ ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా చేసుకోవచ్చు. దీనికి మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నేను వెంకటరమణ గారు ఇద్దరు వచ్చి మీకు సహకారం అందించి ఈ వ్రతం చేస్తాము. అలాగే కళ్యాణం కూడా చేస్తాము. కళ్యాణం కూడా ఎలా అంటే అలా చేసుకోవచ్చు. మీరు సింపుల్గా కూడా చేసుకోవచ్చు, మీరు ఆర్భాటం కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. పుస్తకంలో అన్ని విధి విధానాలు అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా ఆ పుస్తకాన్ని వాళ్ళు తయారు చేసిండ్రు, మన పుత్తూరు స్వామి గారు చేసిండ్రు అది. అలాగే వ్రతకల్పం పుస్తకము పశుపతి విజయలక్ష్మి అమ్మగారు రాశారు. వారు రాసినప్పుడు దాన్ని చూసినాక నాకు అనిపించింది సరళమైన భాషలో ఉంది. ఇంకా వేరే రామూర్తి గారు రాసిన చాలా సంస్కృత భాషలో చాలా కష్టంగా ఉన్నాయి. ఈ రోజు రేపు చదవడమే కష్టము అని అంటే సంస్కృతము అవన్నీ పదాలు అనడంలో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి సులభంగా ఉండాలి, ఏదైనా మనం చేస్తే ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని వారి పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. ఆ పుస్తకంలో ఎంత ఈజీగా ఉంది. ఆ పుస్తకాన్ని వాళ్ళ అబ్బాయి హరగోపాల్ గారికి అడిగాము, సార్ ఇలా ఈ పుస్తకాన్ని మేము సుందరంగా రూపు తిరుగుతాము, దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి దీన్ని ప్రతి ఇంట్లో జరగాలని ఒక ఆశయంతో మీరు తయారంటే వాళ్ళు సహృదయంతో ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పుస్తక ప్రచురణ చేయాలంటే దీనికి తప్పప్పులు చూసేవాళ్ళు కావాలి, దానికి మేధావులు కావాలి. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు చూశారు దీనికి. నిజంగా ఈ పుస్తకాలు తయారు చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది, కానీ పుస్తకాలకు తప్పప్పులు చూసేవాళ్ళు ఎవరు ఏం సంగతి ఆలోచన చేయలేదు. చేయకుంటే ఒకసారి ఇట్లనే చెయ్యాలని ఎవరు చేస్తారు కరెక్షన్స్ అని అనుకుంటున్నప్పుడు దుర్గాప్రసాద్ గారు రిటైర్డ్ అయ్యారు కదా, చూస్తారేమో అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ దుర్గాప్రసాద్ దగ్గరికి ఆయన అన్నాడు, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, వీలు కాదు. నా మిత్రుడు వెల్దండు సత్యనారాయణ గారికి ఎదురుగా ఉంటాడు, ఆయన పరమార్థ కవి, ఎన్నో రచనలు రాశాడు, మంచి కవి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేస్తానని చెప్పేసి ఒక రోజు పరిచయం చేశాడు నాకు. నిజంగా ఎంత అదృష్టం అంటే బాబా ఆయన రూపంలో నన్ను ఆయన దగ్గరికి పంపించాడు. బాబా ఆయన ఎవరో నాకు తెలియదు, వెళ్తాను సత్యనారాయణ గారు ఎవరో తెలియదు, కేవలం దుర్గాప్రసాద్ గారికి వెళ్తే ఆయన దగ్గర పంపిస్తే నిజంగా వారు భగవత్ స్వరూపులే పుష్పన్నాలు ఆయన రూపంలో వచ్చి ఈ కార్యక్రమాలకు సహకారం అందిస్తుందని చెప్పేసి నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఒక ప్రూఫ్ కాదు, 3 ప్రూఫ్లు. ఆయనకి ఎంత వర్క్ ఉంటుందంటే ఎన్నో ఎడిటర్ రాస్తుంటాడు, ఎన్నో కవితలు రాస్తుంటాడు. ఇన్ని ఉన్నా కూడా నా కార్యక్రమాలు, నా పుస్తకాలు అయితే ఏవైతే రూపకల్పన చేస్తున్నామో ఆ రూపకల్పనకు 1 కాదు 2 కాదు 3 సార్లు కరెక్షన్ చేసి ఇచ్చినాక అప్పుడు మేము ఈ పుస్తకాలను ప్రింట్ చేయడం జరిగింది వారి యొక్క జ్ఞాన పరిధిలో. ఎందుకంటే తప్పకుండా మన తెలివైన కవి కనుక మంచి చేయడానికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో
వారితోని కరెక్షన్ చేసి ఈ పుస్తకాలన్నీ తీసుకొచ్చాము. కనుక మీరు ఎవరైనా కూడా వ్రతం చేయాలనుకుంటే చెప్పండి, మాకు నా ఫోన్ నెంబర్ అని పుస్తకాల మీద ఉంది, మీకు చెప్తే మీరు సమయం తీసుకుంటే ఒకసారి వచ్చేసి మీకు సింపుల్గా చేసుకోండి. పొద్దున్న 10 నుంచి 12, 1 గంటకల్లా అయిపోతుంది. మీ ఇంట్లో ఉన్న బంధువులను పెంచుకుని అందరినీ విలువాలని ఏం లేదు, పెద్దగా చేయాలని ఏం లేదు, ఖర్చు ఎక్కువ ఉండాలని ఏం లేదు. ఎట్లయినా మీ ఇంట్లో చిన్న వ్రతం సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఎప్పుడు సంవత్సరం ఒకసారి, ఆ విధంగా ఈ వ్రతం కూడా చేసుకోండి. ఎందుకంటే మనం నామం చేస్తున్నాము, సంకీర్తన చేస్తున్నాము, సత్సంగం చేస్తున్నాం, కానీ కొత్త కొత్త కార్యక్రమాలు చేయడం వల్ల ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. వ్రతం చేస్తున్నాము అని చెప్పి పక్క వాళ్ళకి వెళ్తే మనం ఏ వ్రతం అని అడగారు, సత్యనారాయణ వ్రతం వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసాక మనం వ్రతం చేస్తుంటే ఆ పుష్పనాథ్ కూడా ఈ విధంగా నీళ్ళు జరిపాడా, పుష్పనాథ్ కూడా ఇది చేసిన, పుష్పనాథ్ వ్రతం కూడా ఈ విధంగా ఉందా అని చెప్పేసి వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే మా ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం చేసి అందరూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే పశుమర్తి హరగోపాల్ గారికి వారి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరియు కొందరు ఫస్ట్ నేను చేసినాక ఎప్పట్లో 4వ కార్యక్రమం 5వ కార్యక్రమం, ఫస్ట్ కార్యక్రమం చేసినప్పుడు ఎక్కువ సపోర్ట్ లేదు, 2వ కార్యక్రమం చేసినప్పుడు ఒక 10% సపోర్ట్ ఉంది, 3వ కార్యక్రమం చేసినప్పుడు ఒక 20% ఉంది, 4వ కార్యక్రమం చేసినప్పుడు 30% ఉంది. ఈ కార్యక్రమం చేసినప్పుడు 60% సపోర్ట్ ఉన్నది. మీ అందరి భక్తులందరూ సపోర్ట్ ఉన్నది. ఇలాగే సపోర్ట్ ఉండడం వల్ల ఎన్నో కార్యక్రమాలు చేయడానికి దూరపడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బాబా ఏం చేశాడంటే డబ్బు ఇచ్చే వాళ్ళు టైం ఇవ్వడు, టైం ఇచ్చే వాళ్ళకు డబ్బు ఇవ్వడు అని చెప్పేసి నిర్ధారణ అయింది. ఎందుకంటే నాకు టైం చాలా ఉంది. టైంకి దగ్గర డబ్బు ఇవ్వలేదు కనుక డబ్బు ఇస్తే డబ్బు వెంటనే పారిపోతుంటాము, డబ్బు చదువుకునికి సరిపోతుంటది, ఆలోచించడానికి సమయం ఉండదు. కనుక సమయం ఇచ్చినప్పుడు భగవంతుడి నుంచి ఆలోచించాలి, భగవంతుని చర్చించాలి, భగవంతుడి నుంచి మాట్లాడాలి, భగవంతుడి నుంచి ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచన మనకు వస్తుంటుంది. కనుక నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. చాలా సమయం ఇచ్చిండు. ఎప్పుడు సమయం ఖాళీ ఉన్నా కానీ 2 పనులు నాకు. ఒకటి బాబా పని, 2 నా ఇంకేమైనా పని ఉంటే నా పసల పని. 2 తప్పించి నాకు వేరే పనులు లేవు. ఇప్పుడు పెద్దన్న సత్యనారాయణ గారు ఒక మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండేటటువంటి వ్రత విధానం పుస్తకం బయటికి రావడం జరిగింది. మిత్రులు మాణిక్య గారు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి దాన్ని తీసుకురావడంలో అనారోగ్యం ఉండి కూడా ఆయన దాని మీద ఎంతో శ్రమ చేసి దాన్ని తీసుకురావటం, అందులో అభివృద్ధులు కావటం చాలా సంతోషించదగినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే హరినాథ భక్త కోటిలో ఒక వ్రత విధానం ఖచ్చితంగా, ఒక కళ్యాణం సరిగ్గా చక్కగా ఉండడం లేకపోవడం అనేటటువంటి లోపం, అంటే మన ప్రాంతాల్లో ఆ లోటు ఇప్పుడు తీరింది. ఎందుకంటే చక్కగా వ్రతం చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, కళ్యాణం చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అది చాలా సంతోషించదగినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ సహకారం అంటే భగవంతుడు తర్వాత హరనాథుడు ఈ విధంగా అయినా కానీ ఆ పని నిమిత్తమాత్రుడిగా ఉండి చేసేటటువంటి వాళ్ళతోటి చేయించుకుంటూనే ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది అనేటటువంటిది ఏమీ కాదు నిజానికి. అట్లాంటి సంఘటనలు మనకి ఎన్నో ఉండనే ఉంటున్నాయి. ఎందుకంటే పెద్దల వల్ల వింటూ ఉండేవాళ్ళం. నరసింహాచార్య బాబా గారు, నక్షత్రమ్మ బాబా గారు, మా నాన్నగారు వాడు మాట్లాడేటటువంటి మాటలు మేము వింటూ ఉండేవాడు. ఆ వినటం వల్ల ఏదో తెలుస్తూ ఉండేవి. ఉపనిషత్తులకు సంబంధించినటువంటి
ఉదాహరణ తీసుకొని కూడా మా నాన్నగారు నరసింహాచార్య బాబు గారు చెప్తూ ఉండేటట్టు. ఎందుకంటే అవన్నీ చాలా గొప్ప విషయాలు, మర్చిపోయిపోగా మిగిలిగా ఏవో యోగశిఖ ఉపనిషత్తులో అజ్ఞానం కీదృశం చేతి ప్రవిచారి ముముక్షుణ జ్ఞానం ఏన నిజం రూపం కైవల్యం పరమం పదం అని. అంటే మొట్టమొదటి ముముక్షువు ఏం చేయాలంట, అజ్ఞానం అంటే ఏందో తెలుసుకోవాలి. అది దాన్ని విమర్శ చేసి తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సాధించుకొని నిజరూపమైన ఆత్మను పొందాలి, కైవల్యాన్ని పొందాలి అని మనకు కనిపిస్తున్న దానికి సంబంధించి ఒక సాధ్వీమణి యొక్క చరిత్ర మనకు గుర్తుకు చేసుకుందాం. ఆవిడ శ్రీమతి దేవరకొండ కనకమ్మ గారని హార్మోనియం మీద ఎంతో మధురంగా చక్కగా భక్తి గీతాలను గానం చేస్తూ ఉండేది. ఆమె చాలా పరమ భక్తురాలు, కోటాను కోట్లు రామనామ జపం చేసి ఉన్నది. ఒకనాడు ఆమె దగ్గరికి ఒక హరినాథ భక్తుడు రావటం జరిగింది. చేతిలో ఒక హరినాథుని యొక్క చిత్రపటాన్ని తీసుకొని రావటం జరిగింది. అది ఆమెకు ఇచ్చి, అమ్మ, హరినాథుడు ఎలాంటి వాడు అనుకున్నారు, రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, కాళీ రూపంలో అనేక రూపాలతో కూడా భక్తుల దర్శనం ఇచ్చేటటువంటి వాడు సుమా. ఆయన కేవలం కృపావతారం, ప్రేమావతారం అని చెప్తే ఆమెకు ఆ విషయం అప్పట్లో తెలియదు. నేను రామనామం కోటాను కోట్లు రాశాను, జపించినాను, ఎవరో పాగల హరినాథ్ అంటూ మీరు చెప్తూ ఉన్నారే, నాకు నమ్మకం కలగలేదు అని పోయపో, నాకు ఇది అక్కర్లేదు నేను చెప్పేటటువంటి మాట అని చెప్పి మహా కోపం తెచ్చుకొని ఆమె ఆ చిత్రపటాన్ని చించి వెంటనే అప్పటికప్పుడు అవతల పడేసింది. అంటే అంత కోపం వచ్చేసేసింది నాకు. అయితే సరేలే అమ్మ, నీ ఇష్టం అని ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆ రాత్రికి కుసుమహరినాథుడు ఆవిడకు స్వప్న దర్శనం ఇచ్చి స్వప్నంలో కనిపించాడు. చూస్తే ఏదో పసిపిల్లవాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమిటబ్బా, ఆ ఫోటోలో ఉండేటటువంటి మూర్తి కానీ పసిపిల్లవాడిలాగా నా దగ్గరికి వస్తూ ఉన్నాడు అని చూస్తే అతడు ఆ చిన్న అబ్బాయి ఏమన్నాక, అమ్మ నా ఫోటో అయితే చిప్పి పారేసేసినావు కానీ నన్నేం చేస్తావు, నన్నేం చేయగలవు అన్నాడు. మళ్ళీ ఆ చీర కుంగులు పట్టుకుని ఆ వెళ్ళిపోతే అటు వెళుతూ బాలగోపాలని నువ్వు నన్ను ఏం చేస్తావు, నా ఫోటోని చెప్పేసేస్తావు అంతే కదా అని అంటున్నాడు. ఏమిటబ్బా ఇది ఇతను అని చెప్పి వెంటనే ఆమె అప్పుడు తనలో తాను అంతర్మథనం పొంది తన లోపల ఉండేటటువంటి కోపం ఏమిటో తొలగించేసుకుని, ఆ అజ్ఞానం ఏమిటో తొలగించేసుకుని ఉపనిషత్తులో చెప్పినట్టుగా మరి ఆమె వెంటనే హరినాథ్ బాబా యొక్క తత్వాన్ని ఆమె అర్థం చేసుకోగలిగింది. వెంటనే, అయ్యో ప్రభు హరగోపాల, మోహన బాల, నేను నిన్ను కాదన్నా కూడా నువ్వు మళ్ళీ నన్ను విడిచిపెట్టలేదు కదా, నా వెంటనే ఉంటున్నావు కదా అంటూ నీవే రాముడివి, నీవే కృష్ణుడివి అని ఆమె శరణాగతి రూపంలో అతన్ని నమ్మడం జరిగింది. అంటే పరమ భక్తురాలు అయిపోయింది ఆమె దేవరకొండ కనకమ్మ గారని చెప్పేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పగా విన్నదే. అంతేగాక ఆమె హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ మొదలైనటువంటి ప్రాంతాలలో కూడా ఆమె బుర్రకథలు చెబుతూ, వందలాది బుర్రకథలు చెబుతూ హరినాథ్ నామాన్ని ప్రచారం చేసిందట. అంతేకాదు కొత్తగూడెం ప్రాంతంలో కృష్ణహరినాథ్ మందిరం కట్టించింది. మరి అట్లాంటి గొప్ప గొప్ప భక్తులు తర్వాత బాబా యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఉండటం అనేటటువంటి వాళ్ళ విషయాలు తెలుసుకోవడం అనేటటువంటి మన నమ్మకం పొందడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. ఆ దారిలో ఎప్పటికీ అందరూ ప్రయాణం చేస్తారని, కుసుమహరినాథ్ యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను విశ్వసిస్తూ ఈ
చిన్న అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. జై బోలో కృష్ణనాథ్ బాబాజీ. యుగళమూర్తులు పాల్గొనపాలకు నమస్కరించండి. నరసింహాచార్య బాబా గారి పాల్గొనపాలు ఇప్పుడున్న వైష్ణవ భావోద్వేగాలకి నమస్కరిస్తూ విభూతి చెప్పమన్నారు. బాబా తత్వంలోకి నేను ప్రవేశించడమే ఒక అనుభూతి. ఎన్ని దారులు, ఎన్ని పూజలు, ఎన్ని మార్గాలు తిరిగి 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 అన్నాతత్వంలోకి నరసింహాచార్య బాబా గారు వచ్చారు. మీరంతా అదృష్టవంతులు. మీ పూర్వీకులు, మీరు, మీ తర్వాత వాళ్ళు కూడా అన్నాలోకంలో ఉన్నారు. నేను సత్యాన్వతాలు కూడా చేశాను. పూర్వం మా బంధువుల ఇళ్లలో ఎక్కడైనా వ్రతం చేయించుకోవాలనుకుంటే నన్ను పిలుస్తుండేవాడు, చేస్తుండేవాడిని. కేవలం పరమార్థ దృష్టితో కానీ పారితోషము ఆ బిడ్డ ఆశకు మాత్రం ఇంతవరకు ఎక్కించమండి. అయితే మాడికు వ్రతం ఇలా ఉంది రావడం, మరి ముందు ముందు కళ్యాణాలు కూడా చేయించాలి నువ్వు. నేనెందుకయ్యా ఎవరైనా అంటే అతను అన్నమాట ఏంటంటే నువ్వు భావతత్వంలో ఉన్నావు, భావతత్వం గురించి మాట్లాడుకుంటావు కాబట్టి ఆ వ్రతానికి సరైనటువంటి విశ్లేషణ చెప్పగలుగుతావు కాబట్టి నువ్వు ఉంటే బాగుంటుంది మా అమ్మని. వ్రతం పుస్తకం చదివినప్పుడు సరే ముందు సత్యనారాయణ వ్రతంలానే ఉంది కదా, కథలు ఎప్పుడైతే చదివానో నా అభిప్రాయం పూర్తిగా మారుతుంది. సత్యనారాయణ వ్రతంలో కేవలం వాళ్ళకి ఆ వ్యక్తుల మట్టుకే వాళ్ళ యొక్క సంసారాలు ఉద్ధరింపబడటం, వాళ్ళ కుటుంబాలు ఉద్ధరింపబడటం. కానీ ఈ కథల్లో ఉన్నటువంటి విశ్లేషణ కనుక చేసుకుంటే ఒక్కొక్క కథకి మనకి భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ బాబా ఏదైతే చెప్తాడో సర్వమత సారం, సర్వ గ్రంథ సారం అని చెప్తాడో అంత సారం ఉంది. ఆ కథలు ఇంకా నేను విశ్లేషించేంత సమయం లేదు. ఒక్కొక్క లైన్ తీసుకుని విశ్లేషణ మొదలు పెడితే ఎన్నో అర్థాలు దాంట్లో, ఎన్నో పరమార్థాలు. మరి ఇది ఒకసారి చదివితే ఆ కథలైనా భగవద్గీత అయినా ఇంకోటైనా మరి మన బాబా లేఖలైనా ఒక్కసారి చదివితే అర్థమయ్యేటువంటి విషయాలు ఇందులో ఉండేటువంటి కథలు కూడా మనం రిపీటెడ్గా చదువుతూ ఉంటే వాటికి అర్థాలు మారిపోతాయి. ఎందుకంటే నానార్థాలు వేరు, శబ్దార్థాలు వేరు, భావార్థాలు వేరు, ఇన్ని రకాల అనుభూతులు ఉంటాయి బాబా తత్వంలో. అవన్నీ మేళవించినప్పుడే మనం సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాము. చేత భావయుతంగా దొరికిన సత్యానంతాలు చేసిన దానికన్నా కూడా ఈ రోజు నాకు ఈ అదృష్టం నాకు బాబా ఇచ్చినందుకు, ఇది ప్రచారం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బాబాకి అమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వ్రతం సాధ్యమైనంత వరకు ప్రచారంలో పెట్టవలసిందిగా మిమ్మల్ని నాకు ఈ అవకాశం ఇచ్చిన మాణిక్యరావు దంపతులు, మాణిక్యరావు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బోలో శ్రీ ఠాకూర్కి ఇక్కడ మాణిక్యరావు ఇచ్చిన అవకాశం ఏం కాదు, కుసుమార్లే నాకు ఇచ్చారు. ఒక పురోహితుడు కావాలని చెప్పి అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు వెంకటరమణ గారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే వారు లేఖ విశ్లేషకులు, సత్సంగం చెప్తారు, బాబా తత్వంలో ఉన్నారు కనుక ఈ విషయాన్ని ఆయన చెప్తేనే బాగుంటాడు అని చెప్పేసి ఆ బాబా విధంగా ప్రేరణించినందుకు ఆయనతో కలిసి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. 2 గంటలకు పిల్లల కార్యక్రమం, 2 నుంచి 3 గంటల వరకు, 3 గంటల నుంచి మాతృదేవ అవార్డ్స్ కార్యక్రమం ఉంటుంది. కనుక దయచేసి అందరూ కూడా ఉండి, ఈరోజు సెలవే కనుక అందరూ ఉండి కార్యక్రమాన్ని తిరిగించి ఆనందించి ఆశీర్వదించి వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై కుసుమార, జై కుసుమార.